అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో మనకి మొదటి 6 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. 7వ పాఠం నేటి వ్యవసాయం, అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ పాఠంలో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. సో ఈ రోజు మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. ఒప్పందపు వ్యవసాయం, కాంట్రాక్ట్ ఫార్మింగ్. కొంతమంది రైతులు తమ సమస్య నుంచి బయటపడడానికి ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. సో వీళ్ళు కొంతమంది రైతులు తమ సమస్య నుంచి బయటపడడానికి ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఈ పద్ధతి విస్తృతం కానప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వరి, జొన్న, వేరుశనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలు పండించడానికి రైతులతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఒప్పందపు వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను, పద్ధతులను కంపెనీలు నిర్ణయిస్తాయి. సో ఈ ఒప్పందపు వ్యవసాయం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఇలా కంపెనీలు అనేవి రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను అలాగే పద్ధతులను నిర్ణయిస్తాయి. ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. సో అలాగే కంపెనీలు రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. కోతలు కోసిన తర్వాత ముందుగానే నిర్ణయించిన ధరలకు సరుకు కొనుగోలు చేసి పెట్టుబడులను తిరిగి తీసుకుంటాయి. సో కోతలు కోస్తారు కదా రైతులు. సో కోతలు కోసిన తర్వాత ముందుగానే నిర్ణయించిన ధరలకు, అంటే ధరలనేవి ముందుగానే నిర్ణయిస్తారు. సో ఆ ముందుగా నిర్ణయించిన ధరలకే సరుకు కొనుగోలు చేసి పెట్టుబడులను తిరిగి తీసుకుంటాయి. వీటిని కంపెనీలు తమ ఉత్పత్తులలో, చిప్స్ కానివ్వండి, టొమాటో సాస్, మందులు వంటివి ఇట్లాంటి ఉత్పత్తులలో ముడి పదార్థాలుగా వాడి వాటిని ఇతర దేశాలలో అమ్ముతున్నాయి. కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని, ముందుగా నిర్ణయించిన ధరలకు కొనడాన్ని చాలా మంది రైతులు స్వాగతిస్తున్నారు. అంటే కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని అలాగే ముందుగా నిర్ణయించిన ధరలకు కొనడాన్ని చాలా మంది రైతులు స్వాగతిస్తున్నారు. అయితే తక్కువ దిగుబడి వస్తే రైతే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే తక్కువ దిగుబడి వస్తే నష్టాన్ని ఎవరు భరిస్తారు? రైతులే భరించాల్సి ఉంటుంది. కంపెనీలు కోరుకున్నంత నాణ్యంగా పంటలు లేకపోతే సరుకును తీసుకోవడాన్ని నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తాయి. అయితే కంపెనీలు కోరుకున్నంత నాణ్యంగా పంటలు లేకపోతే సరుకును తీసుకోవడాన్ని నిరాకరిస్తాయి. సరుకులు తీసుకోవడాన్ని నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ క్రమంలో మంచి దిగుబడిని పొందడానికి రైతులు ఏం చేస్తారు అంటే ఎరువులను, రసాయనిక మందులను, భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. సో మంచి దిగుబడి రావడం రైతులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎరువులను, రసాయనిక మందులను అలాగే భూగర్భ జలాలను అలాగే భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. సో ఎక్కువ మోతాదులో వాడడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, భూమి సారం తగ్గడం వంటి అనర్థాలకు దారితీస్తుంది. సో ఇలా ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, అలాగే భూమి సారం తగ్గడం వంటి అనర్థాలకు కూడా దారితీస్తుంది. రైతులు తమకున్న దాంట్లో మంచి భూములను ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల వారి కుటుంబ స్థాయి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. సో రైతులు తమకున్న దాంట్లో మంచి భూములను ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల వారి కుటుంబ స్థాయి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. వెంకటాపురంలో చిన్న రైతులు, కూలీలు, స్మాల్ ఫార్మర్ కమ్ లేబరర్స్ ఇన్ వెంకటాపురం. వేరుశనగ కాయల మొక్కలతో నిండి ఉన్న ఒక ట్రాక్టరు ఒక పెంకుటింటి ముందు ఉంది. ఆ ఇంట్లో నివసిస్తున్న రాము అనే రైతుతో మేము మాట్లాడాం. అతడు కూడా రవిలాగా మరొక చిన్న రైతు. సో వీళ్ళు తనతోని మాట్లాడారు. వ్యవసాయం గురించి మాట్లాడాలనుకుంటే పెద్ద రైతు దగ్గరకు వెళ్ళండి అని ఆయన చెప్పాడు. సో ఈ రాము అనే రైతు ఏం చెప్పాడు? వ్యవసాయం గురించి మాట్లాడాలనుకుంటే పెద్ద రైతు దగ్గరకు వెళ్ళండి అని చెప్పాడు. మీకు ట్రాక్టర్ ఉంది కాబట్టి మీతో మాట్లాడితే చాలు అని మేము చెప్పాం.
సో వీళ్ళు ఏం చెప్పారు అంటే, మీకు ట్రాక్టర్ ఉంది కాబట్టి మీతో మాట్లాడితే చాలు అని వీళ్ళు చెప్పారు. ఇది నాది కాదు, నేను ఈ గ్రామంలో విజయ్ కుమార్ అనే పెద్ద రైతు దగ్గర పని చేస్తున్నాను. సో తనేం చెప్పారు, ఈ ట్రాక్టర్ నాది కాదు, ఈ గ్రామంలో విజయ్ కుమార్ అనే పెద్ద రైతు దగ్గర నేను పనిచేస్తున్నాను అని చెప్పాడు. అతను మా పంట పొలాలకు నీరు అందిస్తాడు. సో ఈ విజయ్ కుమార్ అనే పెద్ద రైతు ఏం చేస్తాడంటే వీళ్ళ పంట పొలాలకు నీరు అందిస్తాడు. డబ్బు అవసరమైనప్పుడు అతని దగ్గర అప్పులు తీసుకుంటాం. సో డబ్బు అవసరమైనప్పుడు అతని దగ్గర వీళ్ళు అప్పులు తీసుకుంటారు అని రాము అన్నాడు. అని ఎవరన్నారు? రాము చెప్తున్నాడు. గ్రామ చెరువు మీద ఆధారపడిన 2 ఎకరాల పొలం రాముకు ఉంది. సో రాముకు గ్రామ చెరువు మీద ఆధారపడిన 2 ఎకరాల పొలం ఉంది. చెరువులో ఉండే నీటిని పెద్ద రైతులు తమ పొలాలకు తరలించుకుంటారు. సో చెరువులో ఉండే నీటిని పెద్ద రైతులు ఉన్నారు కదా, వాళ్ళు తమ పొలాలకు, వారి యొక్క పొలాలకు తరలించుకుంటారు. రాము పొలానికి నీరు సరిపోతుందా లేదా అని పట్టించుకోరు. సో ఈ పెద్ద రైతులు వాళ్ళ పొలాలకు ఈ నీటిని చెరువులో ఉండే నీటిని తరలించుకుంటారు, కానీ రాము పొలానికి నీరు సరిపోతుందా లేదా అని పట్టించుకోరు. 4 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ దగ్గర రాము అప్పు తీసుకొని ఒక బోరు బావి వేసుకున్నాడు. సో 4 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ దగ్గర అప్పు తీసుకొని ఒక బోరు బావి వేసుకున్నాడు. 500 అడుగుల లోతు తవ్విన ఆ బోరు బావిలో నీళ్లు పడలేదు. సో 500 అడుగుల లోతు తవ్వినా కూడా ఆ బోరు బావిలో నీళ్లు పడలేదు. బోరు బావి, నీరు, పొలం అంటూ కలలు కనడం రాము విరమించుకున్నాడు. అతడు ఇప్పుడు తన అప్పు తిరిగి చెల్లించాలి. కుటుంబ సభ్యుల సహాయంతో కేవలం ఖరీఫ్ కాలంలో మాత్రమే పంట వేస్తాడు. కుటుంబ సభ్యుల సహాయంతో కేవలం ఖరీఫ్ కాలంలో మాత్రమే పంట వేస్తాడు. రవిలాగా రాము కూడా కోత సమయంలో కొంతమంది కూలీలను పెట్టుకుంటాడు. చాలా కాలం నుంచి కుటుంబ అవసరాలకు సరిపడిన ఆదాయం పొలం నుంచి లభించడం లేదు. అది కేవలం సంవత్సరంలో 3 నెలలకు మాత్రమే సరిపోతుంది. సో ఏమవుతుందంటే చాలా కాలం నుండి కుటుంబ అవసరాలకు సరిపడిన ఆదాయం పొలం నుండి లభించడం లేదు. అది కేవలం సంవత్సరంలో 3 నెలలకు మాత్రమే సరిపోతుంది. అందుకే విజయ్ కుమార్ పొలంలో అతడు పనులు చేస్తాడు. సో 3 నెలలు మాత్రమే సరిపోతుంది కాబట్టి విజయ్ కుమార్ పొలంలో అతడు పనులు చేస్తాడు. విజయ్ కుమార్ అతని పొలాలకు నీరు అందిస్తాడు. దానికి బదులుగా రాము విజయ్ కుమార్ కున్న విశాలమైన వరి, చెరుకు పొలాల్లో ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటాడు. సో విజయ్ కుమార్ రాము పొలాలకు నీరు అందిస్తున్నాడు కాబట్టి దానికి బదులుగా రాము ఏం చేస్తాడంటే విజయ్ కుమార్ కున్న విశాలమైన వరి, చెరుకు పొలాల్లో ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటాడు. రాముకు డ్రైవింగ్ కూడా వచ్చు. అతడు ట్రాక్టర్ డ్రైవర్ గా పొలాలు దున్నడం, వరి ధాన్యాన్ని మార్కెట్ కు తరలించడం వంటి పనులు చేస్తూ ఉంటాడు. సో ఈ అన్ని పనులు కూడా రాము చేస్తాడు. తెలంగాణలో చిన్న రైతులు, స్మాల్ ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ. మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో 4 రాము, రవి వంటి చిన్న రైతులే. సో మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో 4 రైతులు రాము, రవి లాగా చిన్న రైతులే. వారికి సొంత భూమి చాలా తక్కువ. సో వారికి సొంత భూమి చాలా తక్కువ. నీటిపారుదల వసతులు ఏమాత్రం ఉండవు. సో వీరికి చిన్న రైతులకు సొంత భూమి అనేది చాలా తక్కువ, అలాగే నీటిపారుదల వసతులు ఏమాత్రం ఉండవు. వీళ్లకు అప్పు చాలా అవసరం. సో వీళ్లకు అప్పు కూడా చాలా అవసరం. పెద్ద రైతులు, బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు లేదా దళారుల దగ్గర వీరు అప్పు తీసుకుంటారు. సో వీళ్ళు అప్పులు పెద్ద రైతుల దగ్గర, బ్యాంకుల దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర లేదా దళారుల దగ్గర వీరు అప్పు తీసుకుంటారు. దాంతో తమ పంటలను తక్కువ ధరలకి అమ్మే విధంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక అవసరాలకు కూలీలుగా కూడా పొలాల్లో పని చేయవలసి ఉంటుంది. సో ఆర్థిక అవసరాలకు వీళ్ళు కూలీలుగా కూడా పొలాల్లో పని చేయవలసి ఉంటుంది. సో ఈ క్లాస్ లో మనం 7వ పాఠం నేటి వ్యవసాయం, అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాం.
సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.